జర్నలిస్ట్ దొంతు రమేష్ అరెస్టుపై ఎన్హెచ్ఆర్సీ కేసు అక్రమంగా అరెస్టు చేశారంటూ లాయర్ రామారావు ఫిర్యాదు. జర్నలిస్టుపై దౌర్జన్యం చేస్తారంటూ జాతీయ మానవ హక్కుల కమిషన్ ఆగ్రహం. ఎక్కడ కూడా అరెస్ట్ చేయలేదు, వాళ్ళకు ఫోన్ చేసిరు, వచ్చి మీరు ఆన్సర్ చెప్పండి, మీరు ఆ న్యూస్ మీకు ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరిచ్చిరు మీకు, అది నిజానమా అబద్ధమా తెలియాలి, మీరు వచ్చి విచారణకు రండి అంటే నువ్వు ఏకాఏకి నా బ్యాంకాక్ ఫ్లైట్ బుక్ చేసుకొని పోతున్నావు అంటే ఏందన్నట్టు అది? నువ్వు మరి ఇన్ఫర్మేషన్ అని ఇవ్వాలి కదా. సార్ నాకు చెప్పండి, ఇప్పుడు ఎమర్జెన్సీ పడ్డది, నేను బ్యాంకాక్ వెళ్తున్నా, నేను వచ్చినాక ఖచ్చితంగా కలుస్తాను, ఆ మాటన్నా చెప్పాలి కదా. అవన్నీ ఏం చెప్పకుండా ఎవడో ఏదో చెప్పిండు, ప్రచారం చేయమన్నాడు, వాళ్ళని బురద చల్లుదామని అంటే వాళ్ళు చెప్పిన మాట విన్నప్పుడు ఇక మరి వాళ్ళే చూసుకుంటారు. ఇవన్నీ అబద్ధం ఇది. ఎందుకంటే ఈ జర్నలిస్టులు అనేది నువ్వు స్వచ్ఛందంగా, నువ్వు నిజంగా ప్రజల కోసము ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతుకగా ఉంటా అని అంటే ఎవరైనా బ్రహ్మరథం పడతారు. నువ్వు అది కాకుండా ప్రతిపక్షాల గొంతుగా పనిచేస్తా, నేను ప్రతిపక్షాలకు ఒత్తాసుగా నేను పనిచేస్తా, ఇక వాళ్ళు ఇచ్చిన బిస్కెట్లకు నేను పనిచేస్తా అంటే అది ఓన్ కర్మం, అంది తప్పు కాదు. అది లేనిపోయిన ఆరోపణలు చేయొద్దు. అది నీ వాస్తవం లేదు, నువ్వు ఎట్లా ఆరోపణ చేస్తావు? ఒకళ్ళు పర్సనల్ లైఫ్లకు నువ్వు ఎట్లా ఎంటర్ అవుతావు? ఏ జర్నలిస్ట్ అయినా వాళ్ళ పర్సనల్ విషయాలకు ఎవరి లైఫ్ గురించి వాళ్ళని నువ్వు ఆ రకంగా వాళ్ళ క్యారెక్టర్ గురించి, క్యారెక్టర్ అసాసినేషన్ ఎట్లా చేయగలుగుతావు? నువ్వు చేసి నువ్వు వార్త వేస్తావు, వార్త వేసినావు అంటే ఎవరికి? సీఓకి తెలుస్తుంది కదా. మరి సీఓ ఎక్కడ పోయిండు? వాళ్ళు చెప్తేనే వేసినావా, ఎవరు చెప్తే వేసినావా చెప్పాలి. దానికి ఇప్పుడు హ్యూమన్ రైట్స్ కమిషన్ అయినా ఏదైనా ఎంక్వైరీ ఉంటుంది, వాళ్ళు కూడా విచారణ చేసినాక అప్పుడు చెప్తారు. ఏం సీరియస్ అయితే అంటే ఇప్పుడు ఎవరైనా ఉత్తగానే చెప్తారు, అరే జర్నలిస్ట్ని అరెస్ట్ చేసిరట, వాళ్ళని అరెస్ట్ చేసి లోపలేసినట్టు, అరే అట్టట్టు అరెస్ట్ చేస్తారని ఫస్ట్ ఎవడైనా అంటాడు. అసలు నిజాలు తెలిసినాక అప్పుడు చెప్తుంది, నువ్వు చేసిన చక్కదనం భాగవతం గిట్లున్నదని అప్పుడు చెప్తారు.